ప్రతి దినం కాపరి స్వరం. రోజు చింతే. నిజమే కదా. ఈ దినం ఎవరిని చూసినా చింతే. ఉదయం సూర్యోదయమై కన్నులు తెరిచినప్పటి నుండి రాత్రి విశ్రాంతిలోకి వెళ్లే వరకు ఏదో ఒక చింత వారి జీవితాన్ని వెంటాడుతూనే ఉంది. నా ప్రశ్న, ఎక్కువ ఆలోచించినంత మాత్రాన నీ చింత ఏమైనా తగ్గిపోతుందా? బైబిల్ చెప్తున్నటువంటి మాట, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, దేనిని గురించి చింతించకుడు కానీ ప్రార్థన విజ్ఞాపన యాచనల ద్వారా సమస్తము ప్రభువుకి తెలియజేయుడి. అవును, బైబిల్ గ్రంథంలో అపోస్తులుడైన పౌలు సంఘానికి రాస్తూ చక్కటి విషయాన్ని ప్రస్తావించాడు. దేనిని గురించి చింతించకుడి. అవును, కొన్నిసార్లు ఎందుకు పదే పదే అంత చింతన పెట్టుకుంటున్నారు? ఉదయం లెగుస్తే అదే ఆలోచన, ఏం జరుగుద్ది, ఎలా తీరుస్తాను, ఏమైతుంది? కొన్ని సందర్భాల్లో నీ ఆలోచన నీ చింతని మరింత పెంచుద్ది అనే సత్యం మీకు తెలుసా? అవును, ఆ చింత వల్ల కొన్నిసార్లు ఆరోగ్యాన్ని పాడు చేసుకోవచ్చు. ఆ చింత వల్ల నీ చుట్టూ ఉన్న వారితో ఉన్న ప్రేమను కూడా నువ్వు పోగొట్టుకోవచ్చు. గనక చింతించక చింతలు తీర్చే దేవుని వైపు చూడు. ప్రార్థన. తండ్రి, నీకు వందనాలు ప్రభువా, ఈ మాటల ద్వారా నీ బిడ్డలమైన మమ్మల్ని బలపరచండి. ప్రతి చిన్న విషయానికి చింతిస్తూ ఆ చింత వలన మా ఆరోగ్యాన్ని, మా మనశ్శాంతిని అనేక సందర్భాల్లో మేము పోగొట్టుకుంటూనే ఉన్నాం. అవును, మా చింతలు తీర్చే నీవు ఉన్నావని నమ్మి నీ పైన మా చింత యావత్తు వేయగలిగే విశ్వాసాన్ని మాకు దయచేయండి. క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.